తలరాతలు మార్చుకోవడం వీలవుతుందా? పుట్టినప్పుడే బ్రహ్మదేవుడు మన తలరాత రాసి భూమి మీదకి పంపిస్తాడు అని చెప్తారు. మరి మనిషి తలరాతను ముందే రాసి ఉంటే ఎందుకు పూజలు చేయాలి? ఎందుకు గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు అంటారా? కానీ బ్రహ్మ రాత రాసేటప్పుడు అందులో ఒక మాట రాశాడట, నేను రాసే రాతను నేను తప్పించలేను, కానీ మీరు చేసే కర్మలతో మీ రాతను తప్పించుకోవచ్చు, మీ భగవన్నామ స్మరణతో ఏదైనా సాధించవచ్చు అని. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 50వ ఏట మరణగండం ఉందట. దాన్ని ఎవరూ తప్పించలేరు అని జ్యోతిష్కులు చెప్తారు. కానీ అతని కర్మలు బాగుండి దేవుని స్మరణతో మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. అలాగే మార్కండేయుడు. ఇలా ఎన్నో చావును జయించిన వాళ్ళ కథలు ఉన్నాయి. అలాగే 128 ఏళ్ల ఆయుష్ ఉన్న దుర్యోధనుడు మాత్రం ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనుడితో ఈడ్పించడం వల్ల 60వ ఏట చనిపోయాడు. మనిషి తన కర్మలతో రాతని మార్చుకోవచ్చు, భగవన్నామ స్మరణతో అన్నీ మార్చుకోవచ్చు. ఎలా అంటారా? దేవుని స్మరణతో ఏ చెడ్డ ఆలోచనలు దరిచేరకుండా ఉంటాయి.